తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గొండ్యాల. 2 తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి, దువ్వాడ వాణి ఈ వ్యవహారం రేపిన అలజడి ఇంత అంత కాదని చెప్పుకోవచ్చు. ఊహించని ట్విస్టులు, ఊహకందని మలుపులతో హై ఎనర్జెటిక్ ఫ్యామిలీ డ్రామాగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా అంతటా కూడా ఈ వ్యవహారం సెన్సేషన్‌గా మారింది. అయితే ఇదే వ్యవహారంలో నిత్యం అప్పట్లో నిరసన చేసిన దువ్వాడ వాణి ఎవరైతే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీను ఇంటికి రావడంతో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి మాయమైపోయారు. ఆ తర్వాత పూర్తిగా మ్యూట్ అయిపోయిన పరిస్థితి. ఇంకోవైపు ఆవిడ మ్యూట్ అవ్వడానికి తోడు దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి కూడా స్పీడ్ పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. త్వరలోనే విడాకులు వచ్చిన వెంటనే వివాహం చేసుకుంటామని, దువ్వాడ శ్రీనికి ఒక వారసుడిని కూడా ఇస్తానని, ఇలా దొరికిన ప్రతి వేదికల్లో కూడా తమ పేరును వైరల్ చేసుకుంటూ తెగ హడావిడి చేశారు దువ్వాడ శ్రీను, దివ్యల మాధురి. ఇదే వ్యవహారం నేపథ్యంలో దువ్వాడ వాణి పూర్తిగా మ్యూట్ అయిపోయారు. ఎక్కడ కూడా ఏ వేదికల్లో కూడా పూర్తిగా పొలిటికల్‌గా కూడా పూర్తిగా ఎక్కడ కనిపించకుండా పూర్తిగా మ్యూట్ అయిపోయిన పరిస్థితి. అంతే ఏదైతే ఈ కథ ఉందో హై ఎనర్జెటిక్ ఫ్యామిలీ డ్రామా, ఈ కథలో ముగింపు లేకుండా అయిపోయింది అని అనుకుంటున్న తరుణంలోనే ఏదైతే దువ్వాడ శ్రీను, జగన్‌కి వీరభక్తుడుగా ఉన్న దువ్వాడ శ్రీనుకు, జగన్‌కు మధ్య టెక్కలి వైఎస్ఆర్‌సీపీ ఇన్ఛార్జ్ విషయంలో విభేదాలు రావడం, ఆ తర్వాత టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్న ఆయన్ను ఎవరైతే పేరాడ తిలక్ ఉన్నారో ఆయన్ని సపోర్ట్ చేయమని జగన్ కోరడం, దానికి దువ్వాడ శ్రీను ససేమిరా అనడం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనును వైసీపీ నుంచి సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయాయి. ఎప్పుడైతే దువ్వాడ శ్రీనును వైసీపీ నుంచి సస్పెండ్ చేశారో, గతంలో ఏదైతే దువ్వాడ శ్రీను ఇంటి వద్ద దువ్వాడ వాణి నిరసన చేస్తున్న సమయంలో కూడా పదే పదే ఇదే విషయాన్ని తన డిమాండ్‌గా ప్రస్తావించి వచ్చారు. దువ్వాడ శ్రీనును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అదే తన డిమాండ్ అని జగన్ అప్పట్లో పదే పదే కోరిన పరిస్థితి. ఎప్పుడైతే దువ్వాడ శ్రీను వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారో, గడిచిన ఒక నెల రోజుల క్రితం, 20 రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా బౌన్స్ బ్యాక్ అయ్యారు దువ్వాడ వాణి. మొదట్లో పేరాడ తిలక్ వెంట తిరుగుతూ వచ్చారు. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం పేరాడ తిలక్ ఉన్నారు. ఆయన వెంట తిరుగుతూ వచ్చిన దువ్వాడ వాణి ఇప్పుడు తన ప్రయాణాన్ని ఇండివిడ్యువల్‌గా ప్రారంభించారు. గతంలో కూడా టెక్కలి ఇన్ఛార్జిగా దువ్వాడ వాణి పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు పరామర్శలు, ఫంక్షన్లు అంటూ తన కేడర్‌తో టెక్కల్లో ఉన్న శ్రేణులన్నిటిని మళ్ళీ వేకప్ కాల్ ఇచ్చారు. వారందరినీ తిరిగి తన వెంట తిరిగేలా ఉదయం నుంచి ప్లానింగ్ చేస్తున్నారు. గడిచిన 2, 3 రోజులుగా ఇదే హడావిడైతే టెక్కల్లో నడుస్తుంది. ఒక 20 రోజుల క్రితం పేరాడ తిలక్ వెంట నడిచిన దువ్వాడ వాణి ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు. ఇది దేనికి సంకేతం అన్న ఆందోళన కూడా కార్యకర్తలు ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా టెక్కల్లో ఇదే 3 ముక్కల ఆట ఉండేది. దువ్వాడ శ్రీను, పేరాడ తిలక్, కిల్లి కృపారాణి. ఈ 3 అప్పుడు వైసీపీలో ఉండేటప్పుడు ఈ 3 వర్గాల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఎవరికి వారే తమ కోటరీని బిల్డ్ చేసుకుంటే, ఎవరికి వారే వాళ్ళ పర్యటనలు చేస్తూ గ్రూపు విభేదాలు స్పష్టంగా కనిపించేవి. అయితే దువ్వాడ శ్రీను పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం, కృపారాణి బయటకు వెళ్ళిపోవడంతో పేరాడ తిలక్ లైన్ అంతా క్లియర్ అనుకుంటున్న తరుణంలోనే ఎప్పుడైతే దువ్వాడ శ్రీను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారో, అప్పుడు మెల్లమెల్లగా బౌన్స్ బ్యాక్ అవ్వడం ప్రారంభించిన దువ్వాడ వాణి ప్రస్తుతం ఇండివిడ్యువల్‌గా టెక్కలి నియోజకవర్గంలో పరామర్శలు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలంటూ చేస్తున్నారు. మొన్నటి వరకు తిలక్ వెంట నడిచిన వాణి ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా వెళ్తున్నారు. తన క్యాడర్ అన్నిటినీ కూడా మళ్ళీ వేకప్ కాల్ ఇచ్చి తన వెంటే తిరిగేలా రెగ్యులర్ షెడ్యూల్ అయితే రూపొందిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి ఎక్కడ మళ్ళీ తన టికెట్‌కు, తన ఇన్ఛార్జ్ పదవికి ఎసరు పెడతారా అన్న ఆందోళన కూడా పేరాడ తిలక్‌లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా దువ్వాడ వాణి టెక్కలి ఇన్ఛార్జిగా పనిచేసిన పరిస్థితి. అప్పట్లో కూడా దువ్వాడ మల్లయ్య వీరంతా కూడా వాణి వెంట నడిచి ఎలక్షన్ కొద్ది నెలల ముందు కూడా వాణి వెంట నడిచి పెద్ద హంగామా అప్పట్లో నడిచిన పరిస్థితి. మళ్ళీ వాణి ఇండివిడ్యువల్‌గా ప్రయాణం ప్రారంభించడం, ఆవిడ క్యాడర్‌ను ఆవిడ వెనకే తిప్పుకుంటూ ఉండడం, ఈ 2 క్యాడర్స్ మధ్య క్యాడర్ వార్ కూడా గడిచిన కొద్ది రోజులుగా నడుస్తూ ఉండడం, భవిష్యత్తులో మళ్ళీ పార్టీని ఈ బహునాయకత్వ సమస్య ఇరుకున పెడుతుందా అంటే టెక్కలి వైసీపీ శ్రేణులు కూడా అదే అనుమానం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో భవిష్యత్తులో పోటీ ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా ఇదే ఇబ్బంది వల్ల గతంలో కోల్పోయామని, ఈ నేపథ్యంలో ఇదే బహునాయకత్వ సమస్య కొనసాగితే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎదురు పక్షానికి ఈ సీట్లు ఈజీగా ఇచ్చే అవకాశం ఉందని కూడా టెక్కలి వైసీపీ శ్రేణులన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆందోళన ఎవరైతే దువ్వాడ శ్రీను, అదేవిధంగా ఎవరైతే పేరాడ తిలక్, దువ్వాడ వాణి
వీళ్ళిద్దరి ఆందోళన ఇలా కొనసాగుతున్న సమయంలోనే, ఈ క్యాడర్ మధ్య ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ కూడా వరుసగా స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. తన సస్పెండ్ కేవలం తాత్కాలికమేనని, తప్పేంటో గ్రహించిన జగన్ తిరిగి నన్ను ఆహ్వానిస్తారని, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతానని కూడా కొన్ని వేదికల్లో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అదే కనుక జరిగితే మళ్ళీ 3 ముక్కలాట మరికొద్ది రోజుల్లోనే టెక్కల వైసీపీలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే దువ్వాడ శ్రీను పార్టీలో లేరు కాబట్టి, ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన విషయాన్ని పక్కన పెడితే, ఆయన వెనక క్యాడర్ ఎవరైతే వైసీపీ క్యాడర్ ఉన్నారో కొంతమంది ఇప్పటికీ నడుస్తున్న పరిస్థితి. అయితే దువ్వాడ వాణి, అదేవిధంగా పేరాడ తిలక్, ఈ 2 క్యాడర్ల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ కూడా టెక్కలి వైసీపీలో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి వారు ఇండివిజువల్ గా పార్టీ కార్యక్రమాలు, పరామర్శలు, ఫంక్షన్లు, ఎవరికి వారు తమ కోటని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయడంతో పాటు తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇది గతంలో ఇలాంటి బహునాయకత్వ సమస్య వల్లే టెక్కల్లో సునాయాస విజయాన్ని ఎదుటి పక్షానికి ఇచ్చిన వైసీపీ శ్రేణులు ప్రస్తుతం మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం అవుతూ ఉండడంతో మళ్ళీ పాత పాటే పాడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా టెక్కలి వైసీపీ శ్రేణులు తల్లగొక్కుంటున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.